నమ్మకం గెలిపించారు తెలియజేయమాట తప్పకుండా మీ నమ్మకం ఒప్పు చేయకుండా తప్పకుండా మీకు అంటాకోండి మీ సమస్య పరిష్కారం చేస్తాం తప్పకుండా ఐక్యమని కూడా ఇంతకుముందు మా మధ్య చిన్న మంది చెప్పాడు ఎలక్షన్ ముందు మాకు నీళ్ళు కావాలి అందివ్వండి అని చెప్పి అంటే గత ప్రభుత్వం చెప్పారు కానీ నాకు వచ్చాక చెప్పారు సార్ మాకు నీళ్ళు కావాలంటే నేను మీ 5 ఫోటో గెలిపించాను నీళ్ళు పడుతున్నాను ఇంకొక చింతగుట్ట కూడా నేను అవని తప్పకుండా చింతగుట్ట తొందరగా నిలిపిస్తాను నేను మొన్ననే ఈ దిగి వాటర్ కానివ్వండి గోల్కల్ నుండి పోతులకు వచ్చాను మా పాప గత ముందు చాలా మంచి మాటలు చెప్పాడు మా డోన్ దగ్గర నేను ఫస్ట్ భయపడాను ఈ మంత్రి గారు చాలా పెద్ద అభివృద్ధి చేశాడు నేను చాలా భయపడి చాలా మంది నేను ఫస్ట్ అనుకున్నాను దాన్ని చూస్తే పైన పట్టాలు లోన్లు అది అభివృద్ధి ఏమి ప్రతి ఊరు ట్యాంకర్ ఇచ్చాడు కొన్ని సిగ్గులను పనిచేశాడు కొన్ని ఊరు పెద్ద ట్యాంకర్ ఇచ్చాడు పెద్ద 94 ట్యాంకర్ ఇస్తే దాన్ని కూడా వాళ్ళ దాన్ని రంగు పోసుకొని పెద్ద గొప్ప చెప్తున్న మంత్రి నేను ఊరిక నుండి పోయి చూస్తే పొద్దున పోయాను గుడిపాలతో పోయాను అన్ని ఊళ్ళో పైప్ వేసి కానీ పైప్ లేదు ట్యాంక్ కట్టాడు పైపు లేదు సైకిల్ చేస్తే దాదాపు 5,000 టన్నుల పైపు ఈ దిగి స్కీమ్ కంప్లీట్ అంటే 500 టన్నుల పైపు నేను మాట్లాడి చేసినది నేను కూడా మార్చి లోపల ప్రతిదీ కొనేస్తే బాధ్యత మాకు తప్పకుండా ప్రతిదీ కొనేస్తాను 5,000 టన్నులు పైపులు వస్తాయి తొందరగానే మార్చి లోపలే తొందరగా మీకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తాం తప్పకుండా చాలా ఇంపార్టెంట్ నీళ్ళేంది పని కాదు పొద్దున్న వేస్తే ముఖ్యంగా మగవాళ్ళకి పనిగా నేల మొత్తం ఆడవాళ్ళ మొత్తం కంపల్సరీ కావాలి ఎవరు కావాలనుకోండి కొద్ది వంట చేయాలి నీళ్ళు కావాలి చాలా ఉన్న నీళ్లు అటువంటి పరిస్థితి పోతుంది తప్పకుండా మనం ఆ కరెక్ట్ చేసుకున్నాం అలాగే ఈ దిగిపాటు అగ్రికల్చర్ పంపిణీ నీళ్ళు కావాలి ఈ ప్రాంతం అంతా కూడా పశు మీద ఆధారపడతాం తక్కువ పశు మరి ఈరోజు మనం గతంలో కృష్ణమూర్తి ఉన్నప్పుడు 150 ట్యాంకులు పెట్టాడు అప్పుడు డబ్బులు సరిపోక మన ఉన్న 30 ట్యాంకులకు నీళ్లు ఇవ్వడం జరిగింది పొద్దున నీళ్ళు 5 చోట్ల నీళ్ళు పడతాయి కొన్ని చోట్ల నీళ్ళు కావాలి ఇక్కడికి చింతమాని కొండ కానీ గుడిపాడు కానీ చదువు కానీ ఇక్కడ కూడా నీళ్ళు ఇవ్వాలి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఫ్యాక్టరీలో అరటిపండు ఎక్కువ అరటిపండు ఎక్కువ నేను ముఖ్యమంత్రి అడిగాను ఇక్కడ హబ్బు మనకు ఒక ఇన్స్టిట్యూట్ కావాలి హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా వాటికి హబ్ లేదా యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం చాలా ఇంపార్టెంట్ టమాటా పండిస్తారు ఇక్కడ టమాటా మన జిల్లాలో దాదాపు 7 లక్షల హెక్టార్స్ టమాటా పండిస్తారు ఉల్లిగడ్డ గత ఎంపీ ఉన్నప్పుడు నేను రెడీ చాలా మంది ఇస్తాను మంచి మాకు టమాటా ఫ్యాక్టరీ కావాలి మన ప్రాంతంలో 700 హెక్టార్ల టమాటా పండిస్తున్నాం మాకు జ్యూస్ ఫ్యాక్టరీ అంటే నేను సెక్రటరీ ఇచ్చినప్పుడు ఐటీ సార్ చూపించి కొంత సర్వే చేయించాను సార్ మీరు టమాటో ఫ్యాక్టరీ కావాలంటే మీరు నీళ్ళు ఇవ్వాలి తిరుగుబాటు నీళ్ళు ఇస్తే తప్పకుండా మేము స్టీల్ మార్చి తప్పకుండా మంచి ఫ్యాక్టరీ పెట్టే అవకాశం నాకు జరిగింది దానిలో బాగా గుండెలు ప్రతి ఉన్నప్పుడు గుండెల ప్రాజెక్ట్ పెట్టాలి గుండెల ప్రాజెక్ట్ కాస్ట్ 4,500 కోట్లు తొందరగా శాంక్షన్ అవుతుంది తప్పకుండా అది కూడా ప్రాంతం వస్తుంది ఇక్కడ కూడా అందరి బాగా మనం ఉపయోగ కూడా పెట్టాలి ఎందుకంటే మనకు అందరి వల్ల ఏ టీమ్స్ వాటర్ ఇచ్చాము కానీ మనం వాడుకోవడం లేదు ఆఫ్ టీమ్స్ వాడుకోవడం నా కోరిక కంప్లీట్ ఏ టీమ్స్ నీళ్ళు కన్ను వాడుకోవాలి అప్పుడే కిందికి అందుకోవాలి పోలీసు సమస్య లేదు తప్పకుండా అది ద్వారా ఏం చేయాలి 20,000 ఎకరాలు తీసుకొచ్చి తప్పకుండా కనెక్ట్ చేస్తున్నాం తప్పకుండా మనకి వచ్చి 8 టన్నులు మనకి 8 వాళ్ళు సెలబ్రేట్ చేశారు అంటే సాగునీటి వస్తుంది తప్పకుండా తొందరగానే మరి డబ్బులు కేటాయించి తప్పకుండా అన్ని గ్రామాలకు కూడా సాగు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అల్పస్తారు గుడిపాటు నీళ్ళు పోతున్నాయి తొందరనే గుడిపాటు నీళ్ళు ఉంటాయి ఇంకో ప్రపోజల్ పెట్టాలి కోరికల నుండి పెద్ద చిన్న వరకు లిఫ్టిగేషన్ ద్వారా ప్రపోజల్ పెట్టారు దాదాపు 600 కోట్లు ఖర్చు ప్రపోజల్ పెట్టారు తొందరగా కంప్లీట్ ఒక 2 days లో డోన్ ఒక పరిస్థితి మొత్తం మీద ఇల్లు కానివ్వండి ఇళ్ళ పట్టాలు కానివ్వండి ఇప్పుడు ముఖ్యంగా ఎవరికైతే ఇల్లు ఉన్నాయి ఇక్కడ సలహా వాళ్ళకి ఇంట్లో మా ఎంపీ గారు ఇందులో టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 12,213 ఎకరాలు దీంట్లో ఫారెస్ట్ వచ్చేసి 629 సర్వే నెంబర్ సార్ 5,740 ఎకరాస్ లో ఉంది సార్ అందులో ఎండోమెంట్ వచ్చేసి 138 ఎకరాలు ఉంది సార్ వక్స్ బోర్డ్ వచ్చేసి 29 ఎకర్స్ ఉంది సార్
ఈ గ్రామంలో మనకి 5 ఎఫ్ఈ షాప్స్ ఉన్నాయి సార్. అందులో మనకి 1474 రైస్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఈ గ్రామంలో ఈ రోజు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశము మీకు సంబంధించిన భూ సమస్యలు ఏదైనా ఉంటే ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీ గ్రామంలోనే ఉంటూ మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ముఖ్య ఉద్దేశము. మీరు ఈ రోజు క్యాస్ట్ సంబంధించి గానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి గానీ, భూ సమస్యలకు సంబంధించి గానీ ఎటువంటి అర్జీలైనా మీరు ఇక్కడ ఇస్తే మేము ఇమీడియట్ గా అందులో ఆన్లైన్ లో ఎంటర్ చేసి మీ సమస్యను 42 రోజులు పని దినాల్లో మీ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తాము. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి రికార్డ్ ఇక్కడే ఉందండి. ఎఫ్ఎంబి కూడా పెట్టాము. మీ సర్వే నెంబరు అక్కడ మార్క్ ఒకసారి సైడ్ జరిగాను, అక్కడ కలర్ మార్క్ కూడా చేశాము. అంటే ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, అసైన్ భూములు, వాగులు, చెరువులు ఇట్లాంటివి అన్ని కలరింగ్ కూడా ఇచ్చాము. పరిష్కరించగలుగుతాం, కొన్ని సమస్యలు పరిష్కరించలేము. ఎందుకంటే అక్కడ చూస్తే మీరు పచ్చ కలర్ లో ఒక కలర్ ఉంది, అది దేవాదాయ భూమి. ఆ దేవాదాయ భూమిలో కొంతమంది తెలియక సాగు చేసుకొని ఉంటారు. మీరు అవి మాకు వెబ్ లైన్ లో ఆన్లైన్, మేము గత 10 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము, మాకు ఆన్లైన్ అవ్వట్లేదని మీరు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఆ విధంగా ఉన్న వాటిని మనం చేయలేము. తర్వాత పింక్ కలర్ లో ఉంది, అంటే రాణి కలర్ లో ఒకటి ఉంది. పల్లెటూరులో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇవ్వబోతున్నారు. అలాగే రకరకాలుగా ఏదైతే మాటిచ్చామో అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాం. అందుకు మీ సహకారం కావాలి. ఈ గ్రామంలో మొత్తంతా ఎటువంటి మంచి ఎలక్షన్, మన చివరి ఎలక్షన్ వస్తున్నాయి, సమాజ ఎలక్షన్ వస్తున్నాయి. ఎక్కడ కూడా పోటీ లేకుండా విధానం చేసే బాధ్యత మీకు. మేము మిమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని గెలిపించి కాబట్టి మీ కాలంలో మీ గ్రామాన్ని కార్యక్రమం కాబట్టి మీరు కూడా మాకు సహకారం చేసి ఊర్లో వైకాపా ఎత్తిపోయింది. వైకాపా చాలా మంది నాయకులు కూడా వైకాపా వస్తారు కూడా, వైకాపా సమస్య లేదు, వైకాపా భూస్వామి తెలుగుదేశం పార్టీకి శాసనం ఉండబోతుంది. కాబట్టి అటువంటి గవర్నమెంట్ కూడా మాకు తప్పకుండా సహకారాన్ని కూడా కోరుకుంటాను. ఇంకేమైనా విషయాలు ఉంటే తప్పకుండా మా అధికారులు గెస్ట్ హౌస్ కానివ్వండి, మా ఎంఆర్ కానివ్వండి, అందరూ కూడా మీకు అండగా ఉండి తప్పకుండా మీ కష్టాలు తీస్తాం. ఇదంతా నేషనల్ చెప్పారు, నేషనల్ లెవెల్లో మేడం ముఖ్యం చేసుకోవాలి. అది ఒక పాలసీ అంటే అది రాను ఆన్లైన్లో పోతుంది. ఆన్లైన్ కూడా సర్వీస్ కూడా రాబోతుంది, కంపల్సరీ సర్వీస్ నడుస్తుంది. మొత్తం కూడా ఫెన్సింగ్ చేయబోతాం. ఫ్యూచర్ మొత్తం కూడా హైవే మొత్తం కూడా ఫెన్సింగ్ పెట్టి కౌంట్ చేస్తాం. అది నేను మధ్య కూడా మేము పాస్ చేస్తాం. రైల్వే కానివ్వండి, రోడ్డు కానివ్వండి, మొత్తం ఫెన్సింగ్ వేసి, అంటే బస్సు లేకుండా బండి లేకుండా రోడ్ అంటే స్పీడ్ పోవడానికి ఇబ్బంది లేకుండా ఆ కార్యం చేపట్టాం. తప్పకుండా ఒకసారి ఢిల్లీ వచ్చి మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, రైలు ఆగాలి, మనకు రకరకాల సమస్య కాబట్టి నేషనల్ సమస్య ఉంది. తప్పకుండా నేను ఎంపీ కలిసిపోయి తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత అని తప్పకుండా తీసుకుంటాను. ఎటువంటి ఈ ప్రభుత్వం మాట ప్రభుత్వం కాదు, ఏదో మాట చెప్పింది మాట నిలబడుతుంది. తప్పకుండా ఇచ్చే మాట నిలబడిపోయి తప్పకుండా మీకు ఎండగా ఉంటాం. భయం తప్పలేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మా ఎంఆర్ చెప్తే మా అధికారులంతా రికార్డు మొత్తం రికార్డు అన్ని కూడా పరిశీలించి మీ సబ్మిట్ కానీ మీ ఆన్లైన్ కానివ్వండి రకరకాల సమస్యలు తప్పకుండా సాగుకుంటారు. తర్వాత తప్పకుండా పరిశీలించి అంతేసి ముందు అని చెప్పి తెలియజేసుకుంటూ తెలుసుకుంటారు. కింద అనంతయ్య అనే పేరు అది డబల్ ఎక్కించుకున్నారు. ఎవరో ఈ 3 పల్లెలు లేరు. కృష్ణమూర్తి